కాదని మీరు చెప్తున్నారు మరి. నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఇప్పుడు శ్రీపాద స్వామి ఏదైతే గురు చరిత్ర ఉందో గాన్గాపురంలో అందరు చదువుతారో దాంట్లో నిజం కూడా ఉంది. కొంచెం కొంచెం ఇట్లా ఇది వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురువు మీద భక్తితోని వాళ్ళు ఎక్కించినవి కూడా ఉన్నాయి. మా గురువే అందరు దేవుళ్ళకి ఆదేశిస్తాడు అని చెప్పడం కూడా ఉంది. ఇప్పుడు శివభక్తులు ఉంటారు, వీళ్ళు సపోజ్ సాధనలా సక్సెస్ కాలేదు, వీళ్ళు ఎలినేట్ కాలేదు అనుకుందాం. వీళ్ళు ఏం చెప్తారు, శివుడు ఎవరిని మొక్కుతాడు అంటే శివుడు విష్ణువు శివుణ్ణి మొక్కుతాడు, విష్ణువు ఎప్పుడు శివ శివ అనుకుంటుంటారు అని చెప్పి అంటారు. ఇప్పుడు విష్ణు భక్తులు ఉంటారు సేమ్, వీళ్ళు కూడా సాధనలు ఎన్లైట్ కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడిగినామంటే ఏం చెప్తారు, ఎవరిని మొక్కుతారా అంటే విష్ణువు శివుణ్ణే మొక్కుతాడు. ఇవి రికార్డులు కూడా ఉన్నాయి ఇంటర్నెట్లో, హిందీలో ఇంగ్లీష్లో ఉంటాయి. విష్ణువే ఆదేశిస్తాడు శివునికి శ్మశానంకి హెడ్గా అని చెప్పి విష్ణువు చెప్పిన అంటారు. మళ్ళీ దీంట్లో వాళ్ళ కూడా కొట్లాట్లు ఉంటాయి. విష్ణువుని మొక్కేటోళ్ళు ఒకరు ఉంటారు, లేదు వెంకటేశ్వర స్వామి నెంబర్ 1 అనేటోళ్ళు ఉంటారు, లేదు కృష్ణుడే నెంబర్ 1 అనేటోళ్ళు ఉంటారు. దీంట్లో ఏమైపోతుంది, సబ్జెక్టు డీవియేట్ అయిపోయి ఈ కల్ట్ మారిపోతుంది. ఈ కల్ట్ మారినప్పుడు ఏమైపోతుంది, దీన్ని నమ్ముతా, నేను ఇదే నమ్ముతా, వేరే దాన్ని నమ్మ, వేరేటోళ్ళు నేను ఇదే నమ్ముతా, దీన్ని నమ్మ అంటారు. ఈ నమ్మేటోళ్ళు ఎప్పుడు ఆనే ఉంటారు, వాళ్ళు సాధకులుగా గారు, వాళ్ళు ఎన్లైట్మెంట్ ఎక్కువ గారు. కానీ అన్వేషణ మొదలు పెడతారు, సాధన మొదలు పెడతారు, తన లోపల తను తవ్వడం మొదలు పెడితే వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, అలా సక్సెస్ కావడం కానీ దాంట్లో పరమాత్మ స్థితికి చేరుకోవడం కానీ అవకాశాలు ఉంటాయి. అందుకు పురాణాలు కానీ గ్రంథాలు కానీ బుక్స్ కానీ అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు, మిక్స్డ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. అవి